భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రావణ రాజ్యమున పరధనములయందు పరస్త్రీలయందు మక్కువ కలవారు, దుష్టులు, చోరులు, జూదరులు వృద్ధి చెందారు. శ్రీ శివుడు చెప్తున్నాడు, భవానీ, ఇట్టి ఆచరణ కలవారినందరినీ రాక్షసులని తెలుసుకో. ధర్మాచరణ యందు విముఖత, వ్యతిరేకత, అపనమ్మకము, విసుగు చూసి భూదేవి భయభ్రాంత అయింది. హృదయము వ్యాకులమైనప్పటికీ రావణుని భయం చేత ఏమీ చేయలేక మనసులో యోచించి గోరూపము ధరించి దేవతలు మునులు దాగి ఉన్న చోటుకు వెళ్ళి వారికి తన గోడు వినిపించింది. కానీ వారి వల్ల ఏమీ కాలేదు. అప్పుడు దేవతాదులతో కలిసి గోరూపములో ఉన్నటువంటి భూదేవి బ్రహ్మదేవుని వద్ద తన ఆవేదన తెలియజేసింది. అప్పుడు ఆయన, మనకందరికీ దిక్కు సర్వేశ్వరుడే. ఓ ధరిత్రి, మనసులో ధైర్యం వహించి శ్రీహరి చరణములు స్మరించు. ప్రభువు తన దాసుల కష్టములు ఎరిగినవాడు. ఈ దుష్కర్మ విపత్తు నుంచి నిన్ను ఉద్ధరిస్తాడు అన్నాడు. అప్పుడు దేవతలందరూ తాము మొరపెట్టుకున్నట్టుకై ఆ సర్వేశ్వరుడు ఎచ్చట దొరుకునా అని యోచిస్తూ ఉన్నారు. ఎవరి హృదయంలో ఎంత తీవ్ర భక్తి, ఎంత ప్రీతి ఉంటుందో వారి కొరకు ప్రభు అచ్చటనే వారు కోరిన రీతిగానే ప్రత్యక్షమవుతాడు. పార్వతి, అప్పుడు వారిలో నేను ఉన్నాను, చెప్పవలసిన సమయము అని ఈ విధంగా అన్నాను. భగవంతుడు శ్రీహరి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ ప్రేమ భక్తి వల్లనే ప్రత్యక్షమవుతాడు. ఈ మాట అందరికీ ఆమోదమైంది. సాధు సాధు అని బ్రహ్మ కొనియాడాడు. హర్షోల్లాదముతో శరీరము పులకించి ఆనందాశ్రువులు స్రవించగా సావధానుడై చేతులు జోడించుకొని శ్రీహరిని ఈ విధంగా స్తుతించారు. ఓ దేవతాధినాయక, భక్తజన పోషక, శరణాగత రక్షక, రాక్షసాంతక, గోబ్రాహ్మణ హితకారి, జయము జయము, మీకు జయము. దేవతలను భూమాతను పాలించి పోషించువాడా, నీ లీలలు అద్భుతములు. ఇహపర భోగములయందు విరక్తులై విగతమోహులై విజ్ఞాన మునిబృందములు ఎవరిని అత్యంత అనురాగముతో దివారాత్రమును ధ్యానిస్తూ దివ్యలీలలు గానము చేయుచున్నారో ఆ సచ్చిదానందునకు జయమగుగాక. శ్రీహరి, మేము భక్తి ఎరుగము, పూజలు ఎరుగము. జనన మరణ రూప సంసార భయమును పోగొట్టి ముని మనములకు ఆనందము కలుపువానిని, దీనుల ఆపదల నుండి కాపాడు ఆ పరమాత్ముని త్రికరణ శుద్ధిగా శరణు కోరుచున్నాము. ఆ ప్రభు మాపై కనికరము చూపుగాక. ఓ ప్రభు, ఓ ఆనంద నిలయ, లీలామయ, ఈ మునులు, సిద్ధులు, దేవతలు అందరూ పైకంపుతులై వ్యాకులముతో మేము శరణుజొచ్చి ప్రణమిల్లుచున్నారు. అప్పుడు భయభ్రాంతులైన భూదేవి దేవతల భక్తిపూర్వక దీన వచనములను విని వారి భయములను పారద్రోలుచు ఆకాశవాణి ఈ విధంగా పలికింది. ఓ మునులారా, సిద్ధులారా, దేవతాధిపులారా, భయపడకుడు. మీ కొరకై నేను
నా అంశములతో సహా పవిత్ర సూర్యవంశములో అవతారమెత్తెదను. అదితి కశ్యపులు నా కొరకు గొప్ప తపము సలిపినారు. నేను వారికి వరమిచ్చి ఉన్నాను. అయోధ్యాపురములో రాజకుటుంబములో వారు కౌశల్య దశరథులై రఘుకులములో జన్మిస్తారు. వారి ఇంట నేను నలుగురు సోదరులుగా అవతరిస్తాను. నా పరాశక్తితో సహా అవతరించి నారద వచనములు సత్యమనర్చి భూదేవి భారమును హరిస్తాను. ఓ దేవతలారా, మీరింకా నిర్భయంగా ఉండండి. ఆకాశము నుండి వినిపించిన ఈ దైవవాణి విని దేవతల హృదయతాపము చల్లారింది. భూదేవితో పాటు దేవతలందరి మనస్సులు శాంతించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు చెప్పిన విధముగా భూలోకములో వానర దేహమును ధరించారు. ధీరులైన ఆ వానర రూప దేవతలు జగత్ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు తమ తమ గొప్ప సైన్యములు నిర్మించుకొని పర్వతములు వనములు అంతటా వ్యాపించి నిండిపోయారు. వీరి సుందర చరిత్ర ఆ విధంగా ఉంచండి. ఇప్పుడు శ్రీరామ అవతార ప్రకటన విందాము. అయోధ్య నగరంలో దశరథుడని చక్రవర్తి ఉండెను. ఆయనకు కౌశల్యాది ప్రియపుత్రులు కలరు. కానీ పుత్రులు లేని మహాగ్లాని ఆయనకు. వారు ఒకరోజు ఆయన గురువైనటువంటి వశిష్ఠుల వారి సన్నిధికి వెళ్ళి తన ఆగమన కారణము తెలిపినాడు. అప్పుడు వశిష్ఠుల వారు రాజుకు అనేక విధములుగా ప్రబోధించి, ధైర్యం వహించు, ముల్లోకముల సుప్రసిద్ధులై భక్త భయహారులైన నలుగురు కుమారులు నీకు కలుగుతారు అని చెప్పారు. తరువాత వశిష్ఠుల వారు ఋష్యశృంగమునిని పిలిపించి వారి ద్వారా పవిత్ర పుత్ర కామేష్టి యజ్ఞము చేయించారు. ఆ మునిచే వసగబడినటువంటి భక్తి సహిత ఆహుతులను స్వీకరించి చేతిలో సరువు అంటే పాయసముతో అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునకు ఇచ్చి, నీ భార్యలకు ఎవరికి ఎంత ఇయ్యవలనో అంతా పంచి ఇమ్ము, నీ కోరిక నెరవేరుతుంది అని అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు దానిలో సగభాగము కౌశల్యకు ఇచ్చాడు. మిగిలిన సగభాగము 2 భాగములు చేసి అందు ఒక భాగమును కైకేయికి ఇచ్చాడు. మిగిలిన సగభాగము మరలా 2 భాగాలు చేసి కౌశల్య కైకేయిల అనుమతితోటి సుమిత్రకు ఇచ్చినాడు. ఈ ప్రకారము రాణులు 3 పాయసమును సేవించి గర్భవతులయ్యారు. వారి హృదయములు హర్షోల్లాసంతో నిండిపోయింది. ప్రకృతి అంతా హర్షాన్వితమైంది. శ్రీరామ జననము ఆనందమూలము కదా. ఇక శ్రీరామ జననము పవిత్ర చైత్రమాసము, నవమి తిథి, శుక్లపక్షము. శ్రీహరికి ప్రీతికరమైన సుందర అభిజిల్లగ్రమున సమస్త లోకములకు శాంతి సౌభాగ్యములు ప్రసాదించు జగదాధారుడైన ప్రభువు అవతరించాడు. దేవతలు విన్నపములు చేసి తమ తమ లోకములకు తిరిగి వెళ్ళిపోయారు. దీనజన రక్షకుడు, దయానిధి, మునిమన మోహనమైన ఆ అద్భుత రూప సౌందర్యము చూసి తల్లి కౌశల్య పరమానందము చెంది చేతులు జోడించి ఈ విధంగా విన్నవించింది. ఓ అనంత, నేను నిన్ను ఎట్లు స్తుతించగలను? నీవు నాపై కరుణతో నా శ్రేయస్సు కొరకు ఈ విధంగా అవతరించావు. సర్వలోకేశ్వరుడవైన నీవు నా గర్భములో వసించుట విని వివేకవంతులైన ధీరులు కూడా భ్రమకు లోనగుతున్నారు. తల్లికి జ్ఞానోదయము అవగానే ప్రభు నవ్వాడు. అనేక లీలలు ఆయన ఇంకా చేయబోతున్నారు. అందుచేత తల్లికి తనపై పుత్రవాత్సల్యం కలిగేటట్లుగా అనేకమైన విచిత్ర కథలు చెప్పి ప్రబోధించాడు. మాతృమూర్తికి బుద్ధి మారిపోయి
నీవీ రూపం వీడి నాకు అత్యంత ప్రియమైన బాలరూపమును ధరించి శిశులీలలు చెయ్యి, అవి నాకు పరమానందదాయకము అవుతాయి అన్నది. తల్లి పలుకులు విని దేవతాపతి సహృదయంతో శిశురూపము ధరించి ఏడవసాగాడు. తులసీదాసు అంటాడు, శ్రీరామ జనన చరిత్ర ఎవరు గానం చేస్తారో, ఎవరు వింటారో వారు శ్రీహరి పదమును పొంది మరలా ఎన్నటికీ ఈ సంసార కూపములో పడరు అని. బ్రాహ్మణులు, గోవులు, దేవతలు, మహాత్ముల శ్రేయస్సు కొరకు భగవానుడి విధముగా మానవావతారం ఎత్తెను గాని సర్వజీవుల వలె కర్మబద్ధముచే పరాధీనుడై కాదు. ఆహ్లాదకరమైన చంటి పిల్లవాన్ని ఏడుపు విని రాణులు, దశరథ మహారాజు, పురజనులు అందరూ బ్రహ్మానంద భరితులయ్యారు. ఏ భగవానుని నామము స్మరించినంత సకల శుభములు కలుగునో ఆ ప్రభువే నా ఇంట జన్మించినాడు అని తలచి మహోత్సాహముతో బాజా భజంత్రులను పిలిపించి మేళము చేయుడని రాజు ఆదేశించాడు. గురుదేవులు వశిష్ఠుల వారికి కబురు వెళ్ళింది. ఆయన బ్రాహ్మణ సంఘముతో రాజభవనమునకు వచ్చి అనంత లీలామయుడు సౌందర్య రాశి అయిన ఈ అద్భుత బాలకుని చూసిరి. తరువాత మహారాజుచే నాందీముఖ జాతకర్మాది సంస్కారములు చేయించారు. ఇంటింటా మంగళవాద్యములు మారుమ్రోగాయి. నగర స్త్రీ పురుషులందరూ ఆనందభరితులయ్యారు. కైకేయి సుమిత్రులు కూడా సుందరపుత్రులను కన్నారు. రాజభవనములో శ్రావ్యముగా వినిపించు వేదధ్వని పక్షుల కిలకిలారావములు అయ్యాయి. ఈ విచిత్ర శోభను చూసి సూర్యదేవుడు కూడా తను ముందుకు పోవటం మరచి ఒక మాస పర్యంతము అదేవిధంగా ఉండిపోయాడు. ఆ పగటి నెల అంత పెద్దదయింది. రథముతో సహా సూర్యుడు అచట నిలిచిపోవ రాత్రి ఏ విధంగా అవుతుంది? ఈ మహోత్సవమును కనులారా చూచుట తమ భాగ్యమని తలచారు దేవతలు, నాగులు, మునులు. ఆ తరువాత అందరూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఓ పార్వతి, శ్రీరామ పాదములందు నీకు అత్యంత దృఢభక్తి కావున నీకొక రహస్యమును మా చౌర్యమును నీకు తెలుపుచున్నాను, వినుము. ఆ జనములో నేను కాకభూషుడి ముని కూడా ఉన్నాము. కానీ మానవాకృతిలో ఉండటం వల్ల మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. ఈ పరమ పవిత్ర చరిత్ర శ్రీరామకృప ఉన్నవారికి కానీ అర్థం కాదు. మహారాజు ఆ ఆనంద సమయంలో ఎవ్వరు ఏమి అడిగినా వెంటనే దానిని వారికి దానము చేసి అందరినీ సంతృష్టిపరిచాడు. వారందరూ రాజకుమారులు నలుగురు చిరంజీవులు అవుదురుగా కానీ ఆశీర్వదించారు. కొన్నాళ్ళు గడిచిన పిదప చక్రవర్తి పిల్లలకు నామకరణ మహోత్సవం చేయాలని వశిష్ఠ మునిని పిలిపించి వారిని పూజించి వారితో, మునివరా, మీ అభీష్ట ప్రకారము ఈ బాలకులకు నామకరణము చేయుడు అని అన్నాడు. మహారాజా, వీరికి దివ్యనామములు ఎన్నో ఉన్నాయి, కానీ బుద్ధికి తోచని విధముగా వీరి నామకరణ చేస్తాను అని రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని నామకరణం చేసి, రాజా, నీ కుమారులు నలుగురు వేదతత్వ నిరూపకులే, సాక్షాత్తు పరాత్పర పరమాత్మలే, మునిజన ధనము, భక్త సమాజ సర్వస్వము, శివదేవుని ప్రాణము అయిన పరమాత్మే ఈనాడు ఇట్లు బాల్యలీలా రసానిమగ్నుడు అయ్యాడు. లక్ష్మణుడు శ్రీరాముని, శత్రుఘ్నుడు భరతుని తమ తమ ప్రభువులుగా భావించి సేవాభావంతో అత్యంత ప్రీతితో వెలుగుతూ ఉన్నారు. బాల్యలీలలు, శ్యామ గౌర శరీరములతోటి 2 జంటలు శోభలు, సౌందర్య శోభలు చూసి తల్లులు
దృష్టి తగులకుండా దృష్టి తీయచూ ఉన్నారు. కుమారులు నలుగురు శీలగుణ సౌందర్య శోభలలో సంపన్నులైనప్పటికీ వారిలో ఆనందకందుడు శ్రీరాముడు మిన్న. కౌసల్యమాత ఒకసారి చంకనెట్టుకొనుచు మరొకప్పుడు ఊయలలో పరుండబెట్టుచు ముద్దాడుతూ ఉండేది. జననము లేని పరమాత్మ తన భక్తుల భక్తి ప్రేమలకు వసుడై కౌసల్యబడిలో ఈ విధంగా ఆడుకొనుచూ ఉన్నాడు. నీలికమలము బోలి జలది గంభీర మేఘములే ఆయన శ్యామ శరీరము కోటి మన్మథ కాంతితో శోభిల్లుతూ ఉన్నది. అరుణారుణ చరణ కమలము వజ్రాంకుశ ధ్వజాది చిహ్నములతో వాటి యొక్క శోభలతో పాదతలము కాళియందలి మధురధ్వని నడుముకు శృంఖలము 3 రేఖలు ఉన్నాయి. నాభి గాంభీర్యము చూసిన వారికే తెలియను. వక్షస్థలముపై పులిగోరు పతకము ఇంకను అనేక భూషణములు వినూత్నంగా దగదగలాడుతూ ఉన్నాయి. రమణీయమైన భృగుపాద చిహ్నము చూసువారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉన్నది. కంఠము శంఖము వలె ఎత్తుపల్లములతోటి అలరాడుతూ ఉన్నది. చుబుకము బహుసుందరమై ముఖము అసంఖ్య మన్మథ సౌందర్యమును ధిక్కరిస్తూ ఉంది. ఎర్రని చిరు పెదవుల మధ్యలో 2 చిన్నిపళ్ళు దంతములు, నాసిక తిలక శోభలు వర్ణనాతీతము. ముద్దొచ్చే బుగ్గలు, వచ్చిరాని తీయతీయని పలుకులు ఎంతో మనోహరంగా ఉన్నాయి. నల్లగా చిక్కగా ఉంగరములు తిరిగిన జుట్టును తల్లి ఎంతో శ్రమపడి అందంగా అలంకరించినది. చేతులను ఆనుకొని మోకాళ్లపై ప్రాకునప్పుడు చుచుట నాకెంతో ఇష్టము. ఆయన ఈ సౌందర్య రూపము వేదశాస్త్రములు ఆదిశేషుడు కూడా వర్ణించలేరు. ఆనందఘనుడు, మాయాతీతుడు, మనసుకు వాక్కుకు ఇంద్రియములకు అతీతుడైన భగవంతుడు కౌసల్య దశరథుల అమిత ప్రేమకు వసుడై ఈ విధముగా పావన బాలలీలలో వనర్చుతున్నాడు. ఓ భవానీ, సూచితివా శ్రీరామచరణదాసులకు ఎట్టి ప్రత్యక్షానందము లభ్యమగుతున్నదో? వారికి ఆనందము కలిగించుటకే భక్తి పరవశుడై భగవానుడు బాల్యక్రీడలు వనర్చుతున్నాడు. మనోవాక్కాయ కర్మలచే కపటము వీడి తనను భజించు వారిని శ్రీ రఘురాముడు కటాక్షించును. పుత్రవాత్సల్యముచే ప్రేమ పరవశి అయిన కౌసల్యకు రాత్రింబవళ్ళు ఎట్లు గడుచుతున్నది తెలియలేదు. రాముని బాల్యక్రీడలను నిత్యము చెప్పుచూ ఆనందించడిది. ఒకసారి తల్లి శ్రీరామచంద్రుని స్నానం చేయించి ఊయలలో పరుండబెట్టెను. పిమ్మట తాను స్నానం చేసి ఇష్టదైవమును పూజించి నైవేద్యము సమర్పించి పని మీద వంటగదిలోనికి వెళ్ళాను. మరలా పూజాగృహమునకు వచ్చి చూడగా తన చిన్ని కుమారుడు దేవునికి నైవేద్యము పెట్టిన ఫలహారమును భుజించుచుండుట చూసి నిశ్చేష్ట అయింది. భయముతో కుమారుడు పడుకున్న ఉయ్యాల వద్దకు వచ్చి చూడగా బాలుడు నిద్రించుచుండుట చూసింది. మరలా పూజాగృహమునకు వచ్చి చూడగా ఫలహారము భుజించుచున్న కుమారుని కాంచింది. హృదయము కంపించింది. ధైర్యము చిక్కుటలేదు. ఈ విధంగా ఆమె తలపోసింది. ఇక్కడ అక్కడ 2 కుమారులను చూచితేనే దీనికి కారణము నా బుద్ధి భ్రమించుటయా, లేక నేడు ఏదైనా విశేషముండునా? తల్లి ఈ విధంగా కంగారు పడుతున్నదని గమనించి రామచంద్రుడు తల్లిని చూసి మధురహాసము చేశాడు. మరలా మాతకు తన అద్భుత అఖండ రూపము చూపించాడు. ఆయన రోమరోమమున కోట్లాది బ్రహ్మాండములున్నాయి. అసంఖ్యాక సూర్యులు, చంద్రులు, శివులు, బ్రహ్మదేవులు, అనేకానేక పర్వతములు, నదులు, సముద్రములు, పృథ్వీ, వనములు, కాలము, కర్మము, త్రిగుణములు, జ్ఞానము, స్వభావములను కౌసల్యమాత చూసింది. ఇంక ఎన్నడూ వినని కరని నూతన విషయములను కూడా ఆమె కన్నులారా చూసింది.
రేపు ఇదే సమయానికి కౌసల్యమాతకు శ్రీరాముని పట్ల అనుభవాలు, రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నుల చూడాకర్మ అనగా పుట్టు వెంట్రుకలు తీయు మహోత్సవము ఆదిగా గల విశేషాలు మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. ధన్యవాదములు. శ్రోతలు లైక్ చేసి తమ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తారని, తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాము. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.